தூமணி மாடுத்து சுத்தும் விளக்கேறிய தூமணி மாடுத்து சுத்தும் விளக்கேறிய தூபம் கமழ்ற துயில் அணை மேல் கண் வளரும் தூபம் கமழ்ற துயில் அணை மேல் கண் வளரும் மாமான் மகளே மாமான் மகளே மணிக்கதவும் தாழ் திருவாய் மாமீர் அவளை இழுப்பீரோ மாமீர் அவளை இழுப்பீரோ உன்மகள்தான் ஊமையோ அன்றிச்செவிடோ அனந்தனோ யம பெருந்துயில் மந்திரப்பட்டானோ மாமாயன் மாதவன் வைகுந்தன் மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்று நாமம் பலவும் நவின்றேலோ ரம்பாவா పరిశుద్ధములగు నవవిధ మణులతో నిర్మించబడిన మేడలో సుఖశయ్యపై చుట్టూనూ దీపములు వెలుగుచుండగా అగరు ధూపము గుమగుమలాడుచుండగా నిద్రపోవుచున్న ఓ అత్త కూతురా మణి కవాటపు గడియ తీయుము. ఓ అత్త, నీవైనను ఆమెను లేపుము. నీ కుమార్తె మూగదా, లేక చెమిటిదా, లేక జాడ్యము గలదా, లేక ఎవరైనా కదిలిన ఒప్పమని కావలియున్నారా, లేక గాఢ నిద్ర పట్టునట్లు మంత్రించినారా? మహామాయావి, మాధవ, వైకుంఠవాస అని అనేక నామములను కీర్తించి ఆమె లేచునట్లు చేయుము. ఈనాడు మనం 9వ పాసురం చెప్పుకుందాం. ఈ పాసురం మొదలు 4 పాసురములలో నిద్ర తగదు, నిద్రమానము అని నిద్రాశబ్దమును ఉపయోగింతురు. నిద్ర అనగా సర్వ వ్యాపారములను విరమించి భగవద్ అనుభవము లీనమైండుట, దీనినే సమాధి స్థితి అని అంటారు. ఈనాటి గోపిక అద్దాల మేడలో పరుండి ఉన్నది. ఈ మేడ పరిశుద్ధమైన మణులతో నిర్మింపబడినది. దోషం ఒకప్పుడు ఉండిపోయినది నిర్మలము. ఎన్నడూ దోషస్మరణ లేనిది శుద్ధ మనస్సు అనబడును. పరమాత్మ నిత్యశుద్ధుడు. జీవుడు ఒకప్పుడు ఉన్న దోషము పోగొట్టుకొనుటచే నిర్మలుడై ప్రకాశించుచుండును. ఈనాటి గోపిక భగవద్ అనుభవంతో నివసించినదని తెలియజేయుటకు తూమణి మాడత్తు అన్నారు. చుట్టూనో దీపములు ప్రకాశించుచున్నవి. దీపములు వెలిగించుట మంగళకరము. ఈ దీపము శాస్త్రజన్యమైన జ్ఞానదీపం. శాస్త్రములచే కలిగిన జ్ఞానం తోడైండుటచే భగవద్ అనుభవము చక్కగా భాషించును. ఆమె దీపములే కాక అగరు పొగ కూడా వేసినది, పరుండి ఉన్నది. జ్ఞానము దీపము వంటిది, అనుష్ఠానము సుగంధం వంటిది. ఈ రెండూ కలవారికే భగవద్ అనుభవము లభించును. మనము పొందవలసిన ఫలము భగవానుడే అని తెలుసుకొని వాని గుణములను మరణం చేసినవారు. అట్టి వారిని ఉపాయనిష్ఠులు అందరు. అత్త కూతురా అని పిలిచిరి. మహాపురుషులను జ్ఞాన సంబంధములతో గురువుగా ఉపకారునిగా భావించి పిలుచుట సహజం. మాట్లాడక పరుండిన ఆమెను, అత్త, నీవైనా అనునయముతో చేతనైనా మేలుకొనున్నట్లు చేయము అని కోరిరి. తల్లి పరున్న గోపికను మేలుకొని ఆమె లేవలేదు.
మనస్సున బాధ కలిగిన గోపికలు, నీ కూతురు మూగదా, చెవుడు కూడానా, ఏ పని చేయలేని బడికలోనూ ఉన్నదా అని అడిగారు. ఆమె తల్లి, అమ్మా, ఆమెను తెలివి తెప్పించటానికి గల భగవన్నామను కీర్తింపుడు, అదియే ఆమె మేల్కొనుటకు సాధనము అని చెప్పాను. మామాయన్, మాధవన్, వైకుంఠన్ అని నామములతో భగవంతుని కళ్యాణ గుణములను స్మరించిరి. భగవన్నామ స్మరణ విన్న లోపలి గోపిక నిలవలేని మనస్థితి గలదై వెలికి వచ్చి